మేడం నమస్తే నమస్తే మేడం. అన్న. మీ వీడియోనే వింటున్నానన్నా. 100 నేను ఇయర్స్ మీకు. నేను ఇప్పుడు 100 ఇయర్స్ నేను మిమ్మల్ని లైవ్లో తీసుకున్నా. ఎందుకంటే అవునా? అయ్యో. ఎందుకు ఆ, తీసుకున్నా అంటే ఇప్పుడు ఆ, ఒకటి ఏమైందంటే నా చేతికి ఒక గెజిట్ వచ్చింది. ఆ గెజిట్ ఆ, ఏంటంటే 2023లోనే ఆర్టీసీని ఆ, ప్రభుత్వంలో విలీనం చేయాలనే గెజిట్ వచ్చింది. ఆ, ఆ గెజిట్ వచ్చింది. ఆ గెజిట్ నెంబర్ చెప్పినా అది గవర్నర్ దగ్గర పోయింది. కానీ అది ఎందుకు ఇంప్లిమెంట్ అవుతలేదు అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, ఇప్పుడు శంకర్ గౌడ్ని నా ఆ, ఆత్మహత్య అవునవును. చేసుకున్నాడు. నర్సంపేట డ్రైవర్. అయితే వీళ్ళు ట్రాప్ వేసారు ఒక ట్రాప్. ఆ ట్రాప్ ఏంటంటే ఆ, వాళ్ళు కావాలని వాళ్ళు సమ్మెకు పోవాలి. పోగానే ఆ, ప్రైవేట్ వాళ్ళని రంగంలో దింపాలి. ప్రైవేట్ ఉద్యోగం మెల్ల మేఘకృష్ణారెడ్డి నేను 500 బస్సులు రోడ్డెక్కినాయి. ఆ ట్రాప్లో పడ్డామని చెప్పి రాత్రి ఇది చేసుకున్నారు. ఇప్పుడు ఒకటి వచ్చింది ఏంటంటే గెజిట్ రిలీజ్ అయిన తర్వాత బండి సంజయ్ గారు ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఆయన కేంద్ర మంత్రి హోంమంత్రిగా ఉండి ఆయన ధర్నా చేస్తాడు పోయి నర్సంపేట్ల. ఆ గెజిట్ ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా, నంబర్ 1. రెండోది మీరు కూడా ఆర్టీసీకి వెళ్ళి వచ్చింది కాబట్టి ఆ పెన్షన్ స్కీమ్ కూడా వాళ్ళు పెంచిపోయచ్చు కదా 7,500కు ప్లస్ డిఏ. అవును అవును. అసలు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మొన్న అశోక్ రావత్ గారు పోతే 4 days క్రితం 16, 17 నాడు పార్లమెంట్ జరుగుతున్నప్పుడు మేము కరీంనగర్ ఎన్ఏసి టీమ్, ఎన్ఏసి ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ తోటి ఆయన పిఏ గారికి ఫోన్ చేయించాం ఢిల్లీలో. ఎవరి పిఏకు? ఢిల్లీలో ఉన్న బండి సంజయ్ గారి పిఏ గారికి ఫోన్ చేయించి అపాయింట్మెంట్ కావాలా, ఇట్లా మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అశోక్ రావత్ గారు పర్సనల్ గా బండి సంజయ్ గారిని, మినిస్టర్ గారిని కలవాలనుకుంటున్నారు, అపాయింట్మెంట్ ఇవ్వమంటే గెజిట్ ఇచ్చారు మేడం, అపాయింట్మెంట్ ఇవ్వద్దని ఎవరికి గెజిటే ఇచ్చారట వాళ్ళకి. గవర్నమెంట్ నుంచి గెజిట్ ఇచ్చారట అందరి ఎంపీలకి, మినిస్టర్లకి, ఎవరికి బయట వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వద్దు ఈ 4 రోజులు 18th దాకా అని. ఆ అశోక్ రావత్ గారు ఢిల్లీలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు. బండి సంజయ్ గారు ఇంటి దగ్గర బయట గేట్ దగ్గర వెళ్ళి సెక్యూరిటీని బతిమాలితే కూడా వాళ్ళు లోపలికి ఎంట్రీ ఇవ్వలేదు, పంపించలేదు లోపలికి. మీరు ఆర్టీసీలో ఏం పోస్ట్ ఉండే అమ్మా అప్పుడు? స్టెనోగ్రాఫర్. ఏది తెలంగాణ? స్టెనోగ్రాఫర్. తెలంగాణ కాదు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. ఏపీఎస్ఆర్టీసీ. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏపీఎస్ఆర్టీసీ. నేను నెల్లూరులో పనిచేశాను. ఓకే ఓకే. మీకు పెన్షన్ వచ్చేది ఈపీఎస్ 95. ఈపీఎస్ 95. 832 రూపాయలు వస్తుంది నాకు. అయితే ఇవాళ బండి సంజయ్ గారు శంకర్ గౌడ్ గారి అక్కడ మృతదేహం దగ్గర పోయిండు, సావుకాడికి పోయి ధర్నా చేస్తే అరెస్ట్ అయ్యిండు. అంత కర్మ ఎందుకు వచ్చింది అని చెప్పేసి మీరు రైట్ పర్సన్ దీనికి. అంత కష్టం ఆయనకి ఎందుకు వచ్చింది? ఆయన చేతిలో మంత్రి పదవే ఉండే. ఆయన తలుచుకుంటే 2 నిమిషాలు ఆ గెజిట్ ఇంప్లిమెంట్ చేపియగలుగుతాడు. ఈపీఎస్ 95 పెన్షన్ 7,500 పెన్షన్. ఇప్పుడు శంకర్ గౌడ్ గారు మరణించింది కదా, ఆయన పెన్షన్ ఎంత వస్తుందో అమ్మ వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ భార్యకు రేపు? అంటే వాళ్ళకి ఇప్పుడు హయ్యర్ పెన్షన్ ఇది పెట్టుకొని ఉంటారు వాళ్ళు. ఇంకా రిటైర్ అవ్వలేదు కాబట్టి, ఆయన సర్వీస్ లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఎక్కువే వస్తుండొచ్చు ఆమెకి పెన్షన్. 10,000 దాకా అట్లా వస్తుండొచ్చు. ఆయన పెన్షన్ లో సగం పెన్షన్ వస్తుంది కదా. అంటే మీ దృష్టిలో 10,000 అంటే ఎక్కువ అన్నట్ట? మా పెన్షన్ చూసుకుంటే ఎక్కువ కదా 10,000. మాకు 832తో పోల్చుకుంటే 10,000 ఎక్కువ కదా, అట్లా అంటున్నాను నేను. ఎక్కువ వస్తాయంటేనే 40,000 50,000 వస్తాయి. నా సర్వీసు ఉన్నంత కాలము ఆయనకి ఇంకెంత సర్వీస్ ఉందో తెలియదు కదా నాకు. ఆయనకి ఇంకా సరే ఇంకో సర్వీస్ ఉందనుకోండి, 10 ఏళ్ళు ఉందనుకున్నాం, పెన్షన్ ఎక్కువ వస్తుంది అప్పుడు పెన్షన్. అదే ఎక్కువ అంటే 10,000 12,000 అంతే కదా. కొంచెం ఎక్కువే వస్తుంది. 10 ఏళ్ళు పైన సర్వీస్ ఉంటే 15,000 దాకా రావచ్చు. 15,000 దాకా పెన్షన్ రావచ్చు. ప్రభుత్వ పరం అయితే 25,000-30,000 దాకా వస్తాయి. వీళ్ళు దేనికి భయపడుతున్నారంటే, ఇప్పుడు గవర్నమెంట్ తో పాటు గవర్నమెంట్ లో కలిపితే గవర్నమెంట్ రూల్స్ అన్ని కూడా మాకు ఆర్టీసీ డ్రైవర్లకి, కండక్టర్లకి, మిగతా స్టాఫ్, అడ్మినిస్ట్రేషన్ అన్ని వర్తిస్తాయి. వాటిలో లాగా మాకు ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది అనేది ఒకటి భయము. రెండోది ఏంటంటే యూనియన్స్ లేకుండా చేస్తే మాట్లాడేవాడు ఎవరు ఉండడు.
ఇప్పుడు అందుకే కదా థామస్ రెడ్డి గారిని సస్పెండ్ చేసి థామస్ రెడ్డి గారిని అసలు మీకు యూనియన్లుగా ఏమి లేకుండా ఉంటేనే నేను మాట్లాడతానని లాస్ట్ చర్చలకు పిలిచి కేసీఆర్ అంతా మాయ చేసిస్తాడు కదా అందరికి, మీకు ఇంత శాలరీ పెంచుతున్నాను, ఇన్ని రోజులు డబ్బులు ఇస్తున్నాను అని చెప్పి వాళ్ళు 50 రోజులు ఏమో స్ట్రైక్ చేస్తే ఆ స్ట్రైక్ పీరియడ్ కి అంతా డబ్బులు ఇచ్చి మీకు ఇంత జీతం పెంచుతున్నా అంత జీతం పెంచుతున్నా అనేసి మాయ చేశాను. ఏంది యూనియన్లు ఉంటే, ఇప్పుడు యూనియన్లు ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక కండక్టర్, లేడీ కండక్టర్ లేకపోతే మెల్లో ఉంటాను అనుకోండి సార్, మాకు ఏదన్నా ప్రాబ్లం అవుతుంది ట్రాఫిక్ లో కానీ ఇంకెక్కడ కానీ, గబుక్కున ఎవడన్నా బయట ప్యాసింజర్ కొట్టాడో లేకపోతే ఇంకేదన్నా గొడవ జరిగి మాకు బయట పబ్లిక్ కి గొడవ జరిగినప్పుడు కానీ మాకు ఇంకా ఏవే ఇతర చాలా ఉంటాయి మాకు ప్రాబ్లమ్స్. సూపర్వైజర్స్ తోటి కండక్టర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ల తోటి కేసులు రాయటము ఇట్లాంటివి కూడా ఉంటాయి. వాళ్ళకి టార్గెట్ ఇస్తారు కాబట్టి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లకి వాళ్ళ కేసులు కూడా ఊరికినే రాస్తారు అనమాట. లేకపోతే యూనిఫామ్ వేసుకోకపోతే కేసు, ₹1 ఎక్స్ట్రా ఉంటే కేసు, ₹1 తక్కువ ఉంటే కేసు, ఎవడన్నా టికెట్ తీసుకోకుండా వాడు నిద్రపోయో వాడు మందు తాగి పడిపోయో వాడేదో ఉంటే కూడా మన మీదే కేసులు రాస్తారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. లాంటి టార్గెట్ ఉంటది అనమాట, టార్గెట్ రీచ్ అవడానికి కేసులు రాస్తుంటారు వాళ్ళు కూడా. వాళ్ళకి కూడా ప్రాబ్లమే, నువ్వు టార్గెట్ ఎందుకు రీచ్ అవ్వలేదని వాళ్ళకి కూడా మళ్ళీ పైన సిఐ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లం ఉంటది ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లకి. ఇట్లాంటివన్నీ ఏంటంటే మాకు ఒక యూనియన్ ఉంటే ఆ యూనియన్ లీడర్ పోయి మేము చెప్పుకుంటాం, మాకు ఇది సమస్య సార్, ఇది ప్రాబ్లం సార్, కొంచెం మాట్లాడండి సార్ మీరంటే వాళ్ళు వచ్చి మాట్లాడితే వింటారు ఆఫీసర్లు కూడా. బయట ఏదన్నా ప్రాబ్లం ఉంటే నాకు కూడా ఒకసారి మా మదర్కి బాగలేక సిక్ హైదరాబాద్ తీసుకొస్తే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేసేసారు, 2 months సిక్ లో ఉన్నానని. అప్పుడు నేను పోయి చెప్పుకుంటే వినరు, నేను వాళ్ళ దగ్గరే పని చేస్తుంటాము, ఆఫీసర్ దగ్గరే పని చేస్తుంటాము, కానీ మన మాట వినరు, మన వాళ్ళ నమ్మరు. అదే ఎవడో పొలిటికల్ వాడితోటి మనం ఫోన్ చేపిస్తే ఆ మాటలు నమ్ముతారు అన్నమాట ఇల్లు. మన పేరు మనం చెప్పుకుంటే నమ్మరు, ఇంకెవడో రికమెండ్ చేయాలి, ఇంకెవడో చెప్పాలా ఈ పేరు ఫలానా అనేసి చెప్తేనే ఆఫీసర్ల దృష్టికి పోతుంది తప్పితే మనం నిజంగా ఉన్నది కూడా చెప్తే కూడా. నిజంగా నేను ఆర్టీసీ హాస్పిటల్ నుంచి మా మదర్ని చూసుకొని మా మదర్ని చూపించి మా నెల్లూరు ఆర్టీసీ డాక్టర్ అమ్మ దగ్గరనే డైరెక్ట్ చేయించుకొని నేను హైదరాబాద్ ట్రీట్మెంట్కి వచ్చాను. 2 months అయిన తర్వాత నేను పోయి ఆఫీసర్ని కలిసా, ఏం లేక అమ్ముకున్నాడు. సరే బయట పొలిటికల్ వాళ్ళతో చెప్పించా, పొలిటికల్ వాళ్ళతో చెప్పిస్తే నన్ను పిలిపించి మాట్లాడా. అట్లా ఈ పొలిటికల్ వాళ్ళు చెప్తేనే ఈ ఆఫీసర్లు భయపడతారు. అదే మాకు యూనియన్ ఉందనుకోండి, యూనియన్ లీడర్లు పోయి చెప్తే కూడా భయపడతారు. అందుకని యూనియన్స్ లేకుండా చేస్తే ఆర్టీసీ నిర్వీర్యం అయిపోతుంది. మనం కండక్టర్ డ్రైవర్లను కూడా పర్సంటేజ్ ఆఫ్ స్టాఫ్ ని తగ్గించేస్తే, ఏదో కారణాల చేత తీసేస్తే మనం ఆర్టీసీని ప్రైవేటైజ్ చేసేయచ్చు. మీరు అన్నట్టు ఈ మేఘా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఎవరో ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఒక 4-5 డిస్ట్రిబ్యూట్ చేసేస్తే ఆర్టీసీ లేకుండా పోతుంది అనేది వీళ్ళ గవర్నమెంట్ యొక్క అభిప్రాయం అన్నమాట. అసలు ఆర్టీసీలో లాస్ ఎందుకు వస్తుంది సార్? అసలు కండక్టర్లు పనిచేస్తున్నారు, రూట్లలో బస్సులు పోతున్నాయి, ఎందుకు వస్తుంది లాస్? ఈ అనవసరమైన బస్ స్టాండ్లు కట్టుకుంటూ పోతున్నారు ఎక్కడెక్కడో. అసలు జనం లేని దగ్గర బస్ స్టాండ్లు కడుతున్నారు, జనం ఉన్న దగ్గర కట్టుకోవాలి కదా. మీకు ఆ బస్ స్టాండ్ స్కామ్ చెప్పాలమ్మా మీకు ఒక నిమిషం. ఇప్పుడు మీకు ఇప్పుడు ఇక్కడ ఒక బస్ స్టాండ్ ఉంటుంది తార్నాక బ్రిడ్జ్ కింద. అది ఎందుకు పెడతారు అంటే ఇక్కడికి వెళ్ళా కదాక వేసేది, అది అడ్వర్టైజ్మెంట్ పెట్టడానికి పెడతారు. అడ్వర్టైజ్మెంట్ మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ పెట్టినప్పుడు పైసలు కట్టారు దానికి. అవి 4 కంపెనీలు ఉంటాయి, ప్రకాష్ యాడ్, లీడ్ స్పేస్, టార్గెట్, నవ నిర్మాణ్. అడ్వర్టైజ్మెంట్ పెట్టడానికి కడుతుండ్రు అవి. మళ్ళీ సులభ్ కాంప్లెక్స్ ఎడబడితే అవి కడతారు, అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది దాని మీద కూడా. జూబ్లీస్లా ఆడేలా అవి కూడా అడ్వర్టైజ్మెంట్ పెట్టడానికే. పైసలేమో ఆర్టీసీ, అడ్వర్టైజ్మెంట్ ఏమో వాళ్ళవి, పోయేదేమో జిహెచ్ఎంసీకి. జిహెచ్ఎంసీ కూడా కట్టరు వీళ్ళు, మొత్తం లాసే. జిహెచ్ఎంసీ కూడా కట్టరు, జిహెచ్ఎంసీకి కట్టరు. మాకు గవర్నమెంట్ నుంచి బోలెడు నష్టం జరుగుతుంది. నిజంగా గవర్నమెంట్ కి నష్టం ఎక్కడి నుంచి వస్తుందంటే గవర్నమెంట్ నుంచే వస్తుంది మాకు ఆర్టీసీకి నష్టం. మా ఆర్టీసీ వాళ్ళు, మా స్టాఫ్ వల్ల కానీ, మా ఉద్యోగుల వల్ల కానీ, మా జీతాల వల్ల కానీ, మా ఇంక్రిమెంట్ల వల్ల కానీ లాసే లేదు. వాళ్ళకి వచ్చే
పిచ్చి పిచ్చి పథకాలన్నీ మన మహిళా పథకం అని పెట్టారు, స్త్రీ శక్తి పథకం అని. ఆ. దేనికి ఎవరు అడిగారు వీళ్ళని మహిళలకు ఫ్రీగా ఇవ్వమని? ఆ. మహిళల ఇళ్లలో అంటే తెలంగాణలో భర్తలకు అన్నలకు తమ్ముళ్ళకు వాళ్ళ ఆడవాళ్ళకి టికెట్లు ఇచ్చే దమ్ము లేదని వీళ్ళు ఇచ్చిందంట అమ్మ. ఎవరికి డబ్బులు ఇచ్చే దమ్ము లేదని అందరు కష్టపడి పని చేసుకుంటున్నారు. కాదు అంటే అట్లా అంతే హేళన అన్నట్టు తెలంగాణలో మొగ వేళలు కాదు పాడు కాదు సార్, వీళ్ళ ఓటు బ్యాంకు కోసం ఇట్లాంటి పిచ్చి పథకాలన్నీ పెడతారు. ఇప్పుడు ఆ పిచ్చి పథకాలు పెట్టి దేశాన్ని దివాలా తీసుకున్నది ఎవరు? ఈ నాయకులే కదా. ఎవరు అడిగారు సార్ వీళ్ళని? ఇళ్లలో ఆడవాళ్ళని అందరినీ కూర్చోబెట్టి 2000, 4000 పని బాట లేకుండా 4000 రూపాయలు ఎందుకు సార్ నెలకి ఇచ్చేది? ఓటు కోసం కాకపోతే సంవత్సరానికి 50,000 ఎక్కడి నుంచి తీసుకున్నారు వీళ్ళు? అంతే కదా. ఇప్పుడు మనమేమో సబ్బు కొనుక్కుంటే ట్యాక్స్, ఆయిల్ ప్యాకెట్ కొనుక్కుంటే ట్యాక్స్, పాల ప్యాకెట్ కొనుక్కుంటే ట్యాక్స్, ఈవెన్ 10 రూపాయలు పెరుగు ప్యాకెట్ కొనుక్కున్నా కూడా ట్యాక్సే. ఆ ట్యాక్స్ డబ్బులన్నీ మనకి ఇట్లా ఆడవాళ్ళందరికీ వృద్ధాప్య పెన్షన్లని, ఆ పెన్షన్లని, ఈ పెన్షన్లని తీస్తుంటే పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా తీసుకొచ్చుకుంటున్నారు. వాళ్ళకి 10,000 పడేసి తెల్ల కార్డు తెచ్చుకుంటున్నారు ఇవాళ. తెల్ల కార్డు కూడా విలువ లేదు సార్. 10,000 పడేస్తే మొన్న వారం రోజుల్లో ఆయన పెద్ద అపార్ట్మెంట్ లో పెద్ద ఇల్లుంది, ఆయన పోయి 3 పిల్లలకి తెచ్చుకొని 3 రోజుల్లో పెన్షన్ శాంక్షన్ చేయించుకున్నాడు. కార్డు తెచ్చుకోండి. ఇట్లా ఒక ఆమె గవర్నమెంట్ టీచర్, గవర్నమెంట్ టీచర్ రిటైర్ అయింది. ఆమె 40,000, 45,000 పెన్షన్ వస్తుంది. ఆమె కూడా 5,000 ఇచ్చి తెల్ల కార్డు తెచ్చుకుంది. ఇవన్నీ ఎందుకు సార్? ఇట్లాంటివన్నీ సరిగా ఇన్స్పెక్షన్ ఉండదు, పాడు ఉండదు గవర్నమెంట్ కి. ఇట్లా ఆర్టీసీ వాళ్ళని ఇబ్బంది పెడతారు. వాళ్ళు చేసేవన్నీ ఏదో పనులు. ఆర్టీసీ వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆర్టీసీ లాస్ లో ఉందంటే ఎక్కడ లాస్ లో ఉంది చూపించమనండి వచ్చి. ఇప్పుడు ఇంకోటి కొత్త దుకాణం లాస్ అవుతుంది. మాకు ఆర్టీసీ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి బోరే డబ్బులు రావాలి సార్. అసలు 2021 నుంచి ఇప్పటిదాకా అసలు పే ఫిక్సేషన్ చేయలేదంటే ఏం సార్? నవ్వులాట లేకపోతే ఏంది? ఇప్పుడు అదే కదా మా వాళ్ళు స్ట్రైక్ చేస్తున్న దాంట్లో ఒక పాయింట్ అదే, అప్పటి పే ఫిక్సేషన్ ఇప్పటికి ఇవ్వలేదు అని. అప్పటికెళ్ళి 2021 నాటిది ఇవాళకి ఇంకా ఇవ్వలేదు అని. 5 సంవత్సరాలు. అంటే చర్చలకు పిలుస్తారు, పే ఫిక్సేషన్ చేస్తారు, తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఎందుకు సార్? ఆ ఫిక్సేషన్ ఎందుకు? ఇవాళ ఇంకొన్ని కొన్ని జాగాలలో చూసిన. మొన్న ఆర్మూరుకు పోయింటి నేను ఒక 6 నెలల కింద. ఆర్టీసీ పెద్ద స్థలం ఉన్నది. ఆ స్థలంలో అక్కడ స్థానిక జీవన్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఇప్పుడు ఓడిపోయాడు. పెద్ద సినిమా ట్యాక్స్, ఐమాక్స్ అవి ఇవి కట్టిండ్రు. 90 ఏళ్ళలో 30 ఏళ్ళకు ఎంతో లీజుకి ఇచ్చిండ్రంట అది. అలా ల్యాండ్ అది ఆర్టీసీ వాళ్ళది. వరంగల్లో ఇంకో పసునూరి దయాకర్ అంటే ఆయనకు 5 ఎకరాలు ఏమో ఇచ్చిందంట. ఇప్పుడు ఆర్టీసీ భవన్ ఇలా కట్టిండ్రు డైరెక్ట్. ఆ రెంటల్స్ వాళ్ళకి వస్తాయి. అట్లా వీళ్ళే చేసుకునే బదులు వాళ్ళకు 90 ఎకరాలు 90 ఏళ్ళు వాళ్ళకి ఇస్తే ఆర్టీసీ లాస్ కాకుండా ఏమవుతుంది? ఏమవుతుంది? ఇప్పుడు కళ్యాణ మండపం కట్టారు సార్ ఇక్కడ. ఎందుకు దానిలో ఎవరు చేసుకుంటున్నారు పెళ్లిళ్ళు పోయి? అది కళ్యాణ మండపం వృధాగా పడింది, పాడుపడిపోయినట్లు అయిపోయింది. అసలు ఆ మధ్య నేను 2 ఏళ్ళ నాడు ఎప్పుడు ఒకసారి పోయినా చండాలంగా అయిపోయింది అది. ఎవరికి అంత రెంట్లు పెంచారు, అది కూడా ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. మళ్ళా ఆర్టీసీ డబ్బులతోటి కళ్యాణ మండపం కట్టి అది ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు రెంట్ వాళ్ళు అక్కడ వాళ్ళు 4 ఇంతలు తీసుకుంటే వీళ్ళకి ఒక భాగం కూడా ఇవ్వరు రెంట్. కరెక్టే. వాళ్ళేమో 1,00,000 రూపాయలు పెట్టారు అనుకోండి సార్, వీళ్ళకి 10,000 కడతారు. అట్లాంటి అస్తవ్యస్త పనులు చేసి ఆర్టీసీని లాసులు తీసుకొస్తున్నారు. కానీ వేరే ఇవాళ చూశాను సార్ నేను, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నాడు. ఈ కార్మికుల నోళ్ళు ఏమి బాగలేదు, ఎవరు బాగుపడరు, ఇంకేదో అన్నాడు ఆయన. కార్మికులని ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారని. ఆయన చూస్తే బండి సంజయ్ గారు కూడా కార్మికులకి అన్యాయం చేస్తున్నారు, ఆర్టీసీ కార్మికులకి అది ఇది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మా ఈపీఎస్ 95 పెన్షనర్లు కూడా ఆర్టీసీ వాళ్ళు ఎక్కువ సంఖ్య ఉన్నారు సార్. ఇప్పుడు నా దగ్గర ఎన్ఏసి, నేను తెలంగాణ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నా. ఎన్ఏసీలో నా అండర్లో 130 ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. 130 ఆర్గనైజేషన్ అత్యధికంగా రిటైర్ అయిన ఈపీఎస్ 95 పెన్షనర్లు ఆర్టీసీలోనే ఉన్నారు. మా సంస్థ పెద్దది సార్, మా సంస్థ. అవును, మీ ఆర్టీసీ సంస్థ పెద్దది. ఇప్పుడు మీ సంస్థ పెద్దది.
మీరు చెప్పిన సబ్జెక్ట్ ఏది కూడా బయటకు వస్తలేదు. ఏది ఇవన్నీ ఏమి బయటికి రావు సార్. ఇప్పుడు వాళ్ళకి నిజంగా బండి సంజయ్ గానీ ఆ రామచంద్రరావు గానీ నిజంగా సిగ్గుంటే ముందు కార్మికులకి నువ్వు న్యాయం చేయలేదు అంటున్నావు. కార్మికులకి రేవంత్ రెడ్డి న్యాయం చేయలేకపోవడం వల్లనే అతను చచ్చిపోయినాడు అంటున్నాడు. ఆయన శంకర్ గౌడ్ గారు లింగారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నారు. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా వీళ్ళకి సిగ్గు శరము ఏమీ ఉండదు ఈ ప్రభుత్వాలకి. ఏ ప్రభుత్వానికి కూడా సార్, ఈ ప్రభుత్వం కాదు ఆ ప్రభుత్వం కాదు, ఎవడు ప్రభుత్వంలోకి వచ్చినా కూడా వాళ్ళ స్వార్థము వాళ్ళ బెనిఫిట్స్ చూసుకోవడమే గానీ కార్మికుల పక్షాన ఎవడు కూడా ముందుకొచ్చి మాట్లాడటం లేదు. కరెక్ట్ చెప్పారు. ఒక్కరు కూడా సార్, నాకు ఏం భయం లేదు సార్. నేను కూడా మీలాగానే మాట్లాడతాను. నాకు కూడా ఏం భయం లేదు. వీళ్ళు అరెస్ట్ చేసి నన్ను తీసుకుని తెలంగాణలో EPS 94 లో మొట్టమొదట అరెస్ట్ అయిన మహిళని నేనే తీసుకుపోయి గోషామహల్ పోలీస్ స్టేషన్ లో వేశారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 దాకా. అటువంటి దుర్మార్గమైన ప్రభుత్వాలు సార్ ఇవి. కార్మికులకి న్యాయం చేయాలనేది ఎవరు ఉండరు. మనం పోతుంటే కూడా కార్మికులు కూడా సరైన మార్గంలో ఉంటే ప్రభుత్వాలు దిగొస్తాయి. కార్మికులు కూడా ఉండరు. వీడు స్ట్రైక్ చేస్తున్నాడులే మనకేం పేరు వస్తుంది అని పక్కకు పోతాడు పోవడం. ఇప్పుడు మీరు ఇందాక అరుస్తున్నారు గేట్ దగ్గర పన్ను డౌన్ అని. ఏరి ఆర్టీసీ వాళ్ళు ఏరి మొత్తం ఇంటెలిజెన్స్ వాళ్ళే. ఆర్టీసీ వాళ్ళు రెండు అవతలు ఉండే భయపడుతుండ్రు. అదే ఎందుకు భయం? ఏం చేస్తారు? ఉద్యోగాలు తీసేపిస్తానని అన్నాడు. ఉద్యోగాలు తీసేపిస్తే నువ్వు మెగా కృష్ణారెడ్డి బస్సులు నడుపుతావా? నువ్వు కార్మికులందరూ రోడ్ల మీదకి వస్తే మెగా కృష్ణారెడ్డి ఏం చేస్తాడు సార్? అంతే కదా. ఉత్త చేతగాని ప్రభుత్వాలు, చేతగాని నాయకులు, చేతగాని మాటలు తప్పితే ప్రభుత్వం కార్మికులకి ఏమి చేస్తారు? కార్మికుల పక్షాన్ని ఏమి నిలబడకపోవడం వల్లనే కేసీఆర్ వెళ్ళిపోయాడు. మా ఆర్టీసీ వాళ్ళే, మా యూనియన్ నాయకులే మాట్లాడి రేవంత్ రెడ్డి రాత్రి అక్కడ అశ్వత్థామని అడిగినా. నేను రాత్రి అశ్వత్థామని అడిగితే చెప్పక గేట్ కాడ ఫస్ట్ ఆయనతో నాకు రికార్డు కాలేదు. ఫస్ట్ ఆయనకే స్టార్ట్ చేసిన. మీరు ఏం చేసిండ్రు? ఇలా కార్మికులు ఇక్కడ దాకా ఎందుకు తీసుకొని వచ్చిండ్రు? మీరు గేట్ల కాడ ఎందుకు నిలబడ్డరు అంటే ఏం జవాబు చెప్పకుండానే పోయిండు. అశ్వత్థామ అనుకుంటా. అశ్వత్థామ ఆయన ఏం చెప్పలేడు సార్. ఆయన ఏం చెప్పలేడు. ఆయన నాకు తెలిసి ఒక రకంగా చూస్తే ఆయన ఒక రకమైన అమాయకుడు ఆయన అశ్వత్థామ రెడ్డి. ఇప్పుడు ఎవరో థామస్ రెడ్డి అని ఇంకొక ఆయన ఉన్నాయంట. వీళ్ళందరికీ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ ఫీలింగ్ పోవాలా. క్యాస్ట్ ఫీలింగ్ నశిస్తేనే వీళ్ళు ఏ యూనియన్ లీడర్ అయినా షైన్ అవుతాడు. వీళ్ళకేం క్యాస్ట్ ఫీలింగ్ పనిచేసిన వాడు యూనియన్ల కంటే మా రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి మా రెడ్డి, బండి సంజయ్ మా కాపు, ఇంకొక ఆయన ఇంకొకటి, ఇవన్నీ పోవాలి సార్ ముందు. నా దగ్గరికి వచ్చిన కార్మికుడు ఎవరైనా సరే, ఏ క్యాస్ట్ వాడైనా సరే, వాడికి న్యాయం చేయాలి అనేది ఉండాలి వీళ్ళ మనసులో. అట్లా కాదు మా వెలమ కాబట్టి మేము కేసీఆర్ వర్గము, కేసీఆర్ కు ఓట్లు వేస్తాము, కేసీఆర్ ఎన్ని చెడ్డ పనులన్నా చేయని. మా వర్గం కాబట్టి రేవంత్ రెడ్డికి ఓట్లు వేస్తాము, మా రెడ్డి కాబట్టి ఆయన ఎన్నైనా చేయని, ఇంకా మా రెడ్డే కాబట్టి ఆయనకి వేస్తాం ఓట్లు అనే మైండ్ సెట్ ఎప్పుడు పోతుందో అప్పుడు మనం బాగుంటాం సార్ సొసైటీ. మరి పొన్న ప్రభాకర్ గౌడ్ ఉన్నాడు, మరి ఆత్మహత్య చేసుకుంది శంకర్ గౌడే కదా. మరి శంకర్ గౌడే అంటే ఆయనకు కూడా న్యాయం చేయలేదు. ఆ గౌడ్ అనే ఆయన కూడా ఈ గౌడ్ న్యాయం చేయలేదు, అందుకే పోయినాడు ఆయన. అందుకనే నేను మీ ద్వారా ఆర్టీసీ కార్మికులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఎవరు ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోండి. ఇటువంటి చావు అనేది పరిష్కారం కాదు. మనం ఉండి ఫైట్ చేయాలి కానీ చచ్చిపోతే ఇంకా ఆ రోజు పోయాడు శంకర్ గౌడ్. 4 రోజులు, వారం రోజులు, 10 రోజులు ఉంటుంది మాకు ఆర్టీసీలో. అయ్యో మావాడు పోయాడే, మావాడు కార్మికుల కోసం చచ్చిపోయాడే, మినిస్టర్లు ఏమి చేయట్లేదు. మా ఆర్టీసీలో కూడా ఆఫీసర్లు ఒక వర్గం, ఒక సూపర్వైజర్స్ వర్గం, పనికిమాలిన వర్గం, వాళ్ళు ఏం పని చేయరు సార్. మేము పని చేస్తే మా మీద సూపర్వైజ్ చేసేవాళ్ళు వాళ్ళు మేము లేకపోతే సంస్థకు చాలా నష్టం అన్నట్టుగా వాళ్ళు మేము సమ్మెలో పాల్గొనట్లేదని ఒక లెటర్ చూశాను నేను నిన్న మొన్న మా ఆర్టీసీ గ్రూప్ లో. సూపర్వైజర్లు వస్తలేదా సమ్మెలా? లేరు అసలు. ఆర్టీసీలో కండక్టర్ డ్రైవర్ లేకపోతే మిగిలిన పోస్టులు అన్ని ఎక్కడ ఉన్నాయి? ఎవరికి అవసరం సార్ అసలు? అవును, కండక్టర్ డ్రైవరే కదా. ఏ తుఫాన్ వచ్చినా పోవాలా రోడ్డు మీదకి బస్ ఎక్కి.
అన్ని గుండమైనా ఇప్పుడు 40 డిగ్రీలు ఎండలు ఇంట్లో పడి ఉన్నాం మనం అందరం ఏసీలు వేసుకుని. కానీ వాళ్ళు పోయి డ్యూటీలు చేస్తున్నారుగా. వాళ్ళ పక్షాన్ని ఎవరు మాట్లాడరు సార్. కండక్టర్ డ్రైవర్ల పక్షాన్ని మాట్లాడరు. కండక్టర్ డ్రైవర్ లేకపోతే ఆర్టీసీకి ఉనికి ఎక్కడ ఉంది సార్? వాళ్ళు లేకపోతే అసలు ఆర్టీసీలో ఎందుకు, ఆఫీసర్లు ఎందుకు, సూపర్వైజర్లు ఎందుకు, మిగిలిన వాళ్ళు ఎందుకు? వాళ్ళు ఉంటేనే కదా. అన్ని వర్గాల వాళ్ళు కావాలా, మిగిలిన వాళ్ళు కూడా పని చేస్తున్నారు. కానీ మెయిన్ డబ్బు తీసుకొచ్చేది ఎండైనా వానైనా వాళ్ళే పోయి తేవాలా. గ్యారేజ్ కార్మికులు ఉంటారు, ఫోర్ మెన్ ఉంటాడు, అసిస్టెంట్ ఫోర్ మెన్ ఉంటాడు, మెకానిక్లు ఉంటారు, ట్రిమ్మర్లు ఉంటారు, ఇంకెవరెవరో ఉంటారు అక్కడ. కానీ వాళ్ళు గ్యారేజ్ లో ఒక నీడ కింద కూర్చొని పని చేస్తారు. రోడ్ ఎక్కేసింది వీళ్ళే, డ్రైవర్ కండక్టరే. తుఫాన్ వస్తుంది సార్, దారిలో సగం దూరం పోయినాక ఓ పెద్ద వర్షం వస్తుంది. దాన్ని ఎవరు బాధపడేది ఎవరు? ఒక్కోసారి ఇవి సప్తాలు ఉంటాయి కదా, ఏమంటారు దాన్ని, ఇట్లా లోపలికి ఉంటాయి బ్రిడ్జ్ లాగా నీళ్లు పోయేవి. మేము సప్తా అంటాం, మా సైడ్ సప్తా అంటాం దాన్ని. అప్పుడు ఆ సప్తాల మీద కూడా బస్సులు మధ్యలో ఆగిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి సార్, నేను చూశాను. మధ్యలో ఆగిపోతాయి, 2-3 గంటలు నీళ్ళలోనే ఉంటది బస్సు. ఇంకొక ప్రవాహం వచ్చిందంటే బస్సు బోర్ల పడిపోద్ది అన్నమాట. డ్రైవర్ మీద వేస్తారు నింద ఆర్టీసీ డ్రైవర్ మీద వేస్తారు. అంతే ఏసీ డిస్మిస్ చేసి ఆర్టీసీ డ్రైవర్ సస్పెండ్ చేయి, ఆడు తాగున్నాడు ఏమో నీళ్ళల్లోకి దింపాడు, లేకపోతే ఇంకేదో కారణంతో దింపాడు, ఆడికి జనాల మీద ఇది లేదు అని చెప్పి డ్రైవర్ ని సస్పెండ్ చేయమంటారు. మొత్తానికి భలే అయ్యేది కండక్టర్ డ్రైవర్లే. భలే అయ్యేది కండక్టర్ డ్రైవర్లే సార్. నెత్తుటి కూడు అంటే ఆర్టీసీలో కండక్టర్ డ్రైవర్లదే. ప్యాసింజర్లు గొడవ వచ్చి ప్యాసింజర్లు డ్రైవర్ కండక్టర్లని నిన్న ఒక ఆమె మన దగ్గరనో ఏపీలోనో తెలీదు, రన్నింగ్ బస్ ఎక్కి డ్రైవర్ ని చెప్పుతో కొట్టి దిగిందట. రన్నింగ్ బస్ ఎక్కి ఎందుకు ఆమె చేయొచ్చంటే ఆకుండు ఆయన. ఇప్పుడు బస్సు రష్ గా ఉంటది సార్, ఆపలేని స్టేజ్ ఉంటది, లేదు ఇంకా వేరే వేరే ఏవో కారణాలు ఉంటాయి. లోపల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ఉన్నప్పుడు కూడా ఆపట్టు బస్సు ఎక్కడంటే అక్కడ చెయ్యెత్తింది. ఇట్లా ఏవో కారణాలు ఉంటాయి, అతను ఆపలేదు. అతను ఆపకపోతే ఏం మునిగిపోయింది, ఆటోలు ఉంటాయి, వెనక బస్సులో రావాలా. రన్నింగ్ బస్సు వచ్చి రన్నింగ్ ఎక్కి బస్సులో డ్రైవర్ ని చెప్తూ కొట్టిపోయింది. ఆఫీస్ లో ఉండే స్టాఫ్ కి ఇవన్నీ ఉండవుగా, ఏముండవు. ఆఫీసులో వాళ్ళకి కానీ గ్యారేజీల్లో వాళ్ళకి కానీ ఏముండవు సార్. ఆర్టీసీలో కష్టపడేది, డబ్బులు సంపాదించుకొచ్చేది ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లే సార్. వాళ్ళ గురించి ఎవరు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళ గురించి ఏమి ఇది చేయరు, వాళ్ళ కోసం ఏమి చేయరు. అందుకే ఈ రోజు శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి చాలా బాధ అనిపించింది ఆ సీన్ చూస్తే సార్. బస్ స్టాండ్ లో పాపం ఆయన తిరుగుతా ఉన్నాడు, అందరూ దుప్పట్లు గిప్పట్లు వేసి చేస్తున్నారు. ఒక ఆమె అరుస్తుంది, నీళ్లు పోయొద్దు అని ఒక ఆమె అరుస్తా ఉంది. అతను ఎంత బాధపడి ఉంటాడు సార్. 80% బాడీ కాలిపోయిందంటే ఆయనకి. అవును, రాత్రి చచ్చిపోతేనే కానీ గవర్నమెంట్ కళ్ళు తెరవదా? అయ్యో అసలు అక్కడికే మూసేసాను. రాత్రి జరిగిన సంఘటన వార్త తెలిసి పోయిన అక్కడికి అపోలో, ఇక్కడ కాంచన్బాగ్లో పెట్టిండ్రు, ఇక్కడ అపోలో కాకుండా ఎవరు రావద్దని. సైలెంట్గా ఉన్నారు, అంతా పీస్ఫుల్గా ఉన్నారు. ఒక మీడియా వాళ్ళు ఉన్నారు, డిఆర్డిఓ ఎవరు మాట్లాడతలేరు, ఏం చేస్తలేరు. అసలు అది ప్యాచప్ క్లోజ్ అయిపోయింది. ఇక అక్కడ తీర్మానం మళ్ళీ అంటే ఆయన వచ్చిండు, ఆయన వాళ్ళ సపోర్ట్గా ఉన్నానంటే ఆయన మాట్లాడతలేరు. ఆయన ఎక్కడైనా మొన్న ఈశ్వరాచారి అని చెప్పి ఆయన ఆఫీస్ కాడికి పోయి చచ్చిపోయిండు, రాష్ట్రం అగ్నిగుండం చేస్తా అన్నాడు కనవాళ్ళే. మళ్ళా ఇక్కడ ఏది నాగర్ కర్నూలు ఒక చిన్న పాప చచ్చిపోయింది, అక్కడికి పోయిండు, వాళ్ళ ఇంటి మీద పిలిచిండు, రాష్ట్రం అగ్నిగుండం చేస్తాను అక్కడ కనవాళ్ళే. నిన్న ఇది మాట్లాడిండు, మొత్తం రాత్రి క్లోజ్ అయిపోయింది. ఏంది ఒక ఆయన ప్రాణం తీసుకున్న తర్వాత ఇంత సైలెంట్ కూడా ఏందని అప్పుడు నాకు కడుపు రగిలి అక్కడికి పోయి మనిషి కాలబెడుతుంటే నాకు ఐడియా ఉంటుంది కదా ఎట్లుంటుందో అని నేను భయంకరంగా అలసిపోయాను. నేను సూర్యాపేట పోయి వచ్చిన ఒక ఇష్యూలా పోయి వచ్చిన రాత్రి 12 గంటలకు పోయి అక్కడ మొత్తం ఇష్యూ చేసి గొడవ చేస్తే అప్పుడు పొన్నం ప్రభాకర్ వచ్చిండు. పొన్నం ప్రభాకర్ అక్కడ ఉన్నాడు. అప్పుడు నేను అరిచి అప్పుడు గొడవ పెట్టిన తర్వాత పొన్నం ప్రభాకర్ వెళ్ళిపోయి మమ్మల్ని అక్కడికి ఒక మెసేజ్ పంపిండి, ఏంటంటే ఆయన మంచిగానే ఉన్నాడు, ట్రీట్మెంట్ జరుగుతుంది, ప్రాణంతో ఉన్నాడు. ఆయన చచ్చిపోయింది, ఎప్పుడో చచ్చిపోయాడు, కానీ ప్రాణంతో ఉన్నాడని ఒక మంత్రి చెప్పినాక మనం నమ్ముతాం కదా. నమ్మినాక నేను 2:30, 3 o'clock అక్కడికి వెళ్ళి
బయలుదేరినాక బాడీని తీసుకొని వెళ్ళిపోయిన. పొద్దుగాల ఫోన్ వచ్చింది వరంగల్ దాటేసిందని. ఇంత పచ్చి అబద్ధాలు ఆడినరు. ఉద్యమం చేస్తామని చెప్పి మోసం. నిజమే నిజం. ఆయన ఆయన ఎప్పుడో నైటే చచ్చిపోయి ఉంటాడు. ఆ, అంటే 80% కాలిన తర్వాత మనిషి బతకడం చాలా చాలా అరుదు. ఆయన 10-10:30 మధ్యన చనిపోయాడు. అది కరెక్టే. అంటే మంత్రి ఒక మెసేజ్ పెట్టి అందరిని పంపించి ఇక నాకు అక్కడ బాగా ఇది అంటే అదే ఒక మనిషి ప్రాణంతో ఆశ పుట్టించి బతుకుతుండు, మంచిగా ఉన్నాడు, ట్రీట్మెంట్ అవుతుంది, అన్నీ మీరు తప్పుడు ప్రచారాలు చేస్తుందని చెప్పి బాజాబ్తా మెసేజే పెట్టి నా మెసేజ్ నేను చదివినాకనే అక్కడికి వెళ్ళి నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా చేస్తున్నాను. మొత్తానికి ఆర్టీసీ యూనియన్లను నాకు ఇవాళ అర్థమైందంటే యూనియన్లను కార్మికులను మాత్రం భయపెట్టిస్తుంది ప్రభుత్వం. అది నాకు ఇవాళ నాకు విత్ ప్రూఫ్స్ దొరికినాయి. అందుకనే గవర్నర్ దగ్గర పోయి మాట్లాడితే ఆర్టీసీని వాళ్ళకి ఇస్తాము వీళ్ళకి ఇస్తాము, మిమ్మల్ని అందరినీ రిమూవ్ చేస్తాము, ఉద్యోగంలోంచి రిమూవ్ చేస్తామంటే దాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళకి, ఉద్యోగం మీద నమ్ముకొని ఉన్న వాళ్ళకి 1వ తేదీ జీతం వస్తుందిలే, నా భార్య పిల్లలకి అన్ని తీసుకుపోదాము, ఇంట్లో సరుకులు వర్కులు అనుకున్న వాళ్ళకి ఉద్యోగం తీసేస్తామంటే సడన్ గా భయం వస్తుంది కదా, భయపడిపోతారు కదా. ఇదే మన జీవనాధారం అన్నప్పుడు భయపడతాడు. అదే కాదు ఇప్పుడు ఆమె ఏడుస్తుంది శంకర్ గౌడ్ భార్య, పాపం మాకు ఇల్లు లేదు ఏమి లేదని. ఆయన ఆఫీస్ లో పని చేస్తున్నాడు, ఎన్నాళ్ళ నుంచి పని చేస్తున్నాడు, ఏమో నాకు ఇల్లు లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి చేస్తున్నది. పాపం ఉన్నది మేమేం చేస్తాం ఇప్పుడు, నాకు కూడా నా పేరుతో ఏమీ లేదు. నేను చెప్పాగా మీకు, నా పేరుతో ఏం లేదు సార్. నేను పోయినా కూడా 1 వారం 10 రోజులు ఏడుస్తాను తప్పితే నాకేమి ఇబ్బంది లేదు సార్. పోయినా కూడా నేను ఆమరణ నిరాదీక్ష కూడా చెయ్యాలనుకుంటున్నాను అని కూడా చెప్పా కదా. అవును, చెప్పాను. నేనేందంటే మహిళైనా ఇట్లా ఆమరణ నిరాదీక్ష చేస్తే బీజేపీ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గొచ్చి దిగొచ్చి ఏమైనా EPS 95 పెన్షన్లకు న్యాయం చేస్తుందేమో అని చెప్పేసి ఒక భావంతో ఉన్నాను నేను. అయ్యో ఇవాళ వాళ్ళ సార్ ఇప్పుడు 70 ఏళ్ళు పోతే పోతాము, ఏముంది పోతే ఒక న్యాయమైన జరుగుతుంది కదా అనేది నా భావన. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకి నిజంగా న్యాయం జరగాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలుస్తేనే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన వర్షాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు సార్. అంటే EPS 95 పెన్షన్స్ EPS 95 అది వేరే, ఆ సబ్జెక్ట్ వేరే. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకి ఈ పెండింగ్ బకాయిలన్నీ రావాలంటే ఇవన్నీ చేయాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే చేయాలి. పెన్షన్ ఇవ్వాలంటే EPS 95 కావాలి. పెన్షన్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. అంటే ఆర్టీసీ వాళ్ళకి కూడా పెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి. అంతే కదా. వాళ్ళకి కూడా అవును, వాళ్ళు కూడా EPS 95 కిందకే వస్తారు. ఇప్పుడు శంకర్ గౌడ్కి EPS 95 కిందకే వస్తుంది కదా పెన్షన్. అవును, ఆయన కూడా EPS 95 అంటే త్రూ సెంట్రల్ గవర్నమెంటే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సర్వీస్ లో ఉన్నాడు కాబట్టి ఎక్కువ వస్తుంది. ఎక్కువ వస్తుంది. ఓకే. ఇప్పుడు చనిపోయిన మనీ కూడా కొంచెం వస్తుంది, బాగానే వస్తుంది ఆయనకి. ఇప్పుడు ఈ ఆర్టీసీ ఉద్యమకారులకు ఇప్పుడు స్ట్రైక్ లో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారమ్మా? ఏం సజెషన్ చేస్తారు? స్ట్రైక్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని దించాలంటే అందరూ ఒకటిగా ఉండాలా. నాయకులు ఏం చేస్తారంటే చాట్ గా తెర వెనక ఉండి తెర ముందు ఎంప్లాయీస్ పంపించి భాగవతాలు ఆడుతుంటారు. భాగవతాలు ఆడకుండా నిజమైన కార్మిక నాయకుడు అయితే ముందుకొచ్చి నిలబడాలి. కార్మికులు వెనకాల కాదు, కార్మికులను ముందుకు దోసి వెనక నిలబడటం కాదు. డేరా వెనకాల నిలబడతారు కొంతమంది. ఆ డేరా వెనక నిలబడకుండా ముందుకు రావాలి. ఇప్పుడు మా వాళ్ళు 75 ఏళ్ళ వాళ్ళు, 80 ఏళ్ళ వాళ్ళు, కొంతమంది ఈ చంద్రారెడ్డి గారు, రఘురామారావు గారు ఇట్లాంటి ఆఫీసర్స్ అందరూ కూడా మేము కూడా మీతో కలుస్తాము, మేము కూడా ఇప్పుడు రన్నింగ్ స్టాఫ్ తోటి మాకు ఏ బెనిఫిట్ లేకపోయినా కూడా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని మద్దతు ఇస్తాం అంటున్నారు. అదే మాదిరిగా ఇప్పుడు ఉన్న కార్మికులు గట్టిగా ఉండాలా. ఉద్యోగం పోతే ఏముంది, కోర్టులో వేసుకుంటాం, వస్తుంది సార్ మళ్ళీ ఉద్యోగము. ఎక్కడికి పోతాయి ఉద్యోగాలు? ఉద్యోగాలు ఏం పోవు. వాళ్ళు తీసేస్తాం అంటారు, తీసేయని కోర్టుకి వేస్తాం, వస్తాయి. అరియర్స్ తో కూడా కట్టించి రావాలి అప్పుడు. అంతే, అరియర్స్ కూడా కట్టిస్తారు. మనం ఎప్పుడు వాళ్ళు రిమూవ్ చేశారో ఆ రిమూవ్ చేసిన పీరియడ్ నుంచి మన కోర్టులో ఫైనల్ గా మన జడ్జిమెంట్ ఇచ్చే నాటికి మనకి ఎంత రావాలో అంత అరియర్స్ తో కూడా కట్టిస్తారు మనకి. డబ్బులు ఏం పోవు. కార్మిక నాయకులకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే అందరూ నిజాయితీతో నిస్వార్థంగా కార్మికుల కోసమే పనిచేయండి. గెలుపు ఆర్టీసీ కార్మికులదే అవుతుంది కానీ ప్రభుత్వానికి ఎన్నటికీ కాదు.
అమ్మా. ప్రభుత్వమే దిగి వస్తుంది. ప్రభుత్వమే దిగి వచ్చి ఆర్టీసీ కార్మికుల్ని ఇచ్చేస్తేనే గానీ ఆర్టీసీ సంస్థ నిలబడదు. సంస్థలో ఉద్యోగులు కూడా శాశ్వతంగా సేఫ్ గా ఉంటారు అనేది నేను కార్మిక నాయకులకి చెప్పే విజ్ఞప్తి. ఓకే అమ్మ థ్యాంక్ యూ అమ్మ. మీ మీద కామెంట్స్ కూడా చెప్తున్నారు, మీరు కరెక్ట్గా చెప్తున్నారు మేడం అని కామెంట్స్ కూడా వస్తున్నాయి ఇలా లైవ్ కాబట్టి. కామెంట్స్ కూడా వస్తున్నాయి. వస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ సార్. థ్యాంక్ యూ. ఇది మేడం లక్ష్మి గారు. ఈమె జాతీయ ఈ ఈపీఎస్ 95కి యాజిటేషన్ కమిటీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇటీవల ఢిల్లీలో ఒక ప్రోగ్రాం పెట్టారు, దానికి నేను కూడా వీళ్ళతో వెళ్ళడం జరిగింది. రియల్గా ఈరోజు మళ్ళొకసారి బ్రదర్ లైన్లో తీసుకుందాం. ఈరోజు ఆర్టీసీ కార్యక్రమం నాకు ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నాకు ఇందులో ఇష్యూస్ నాకు పెద్ద ఐడియా లేదు, ఎందుకంటే యూనియన్ చాలా ఉన్నాయి చాలా. కానీ ఈమె మేడం ఆర్టీసీలో పనిచేసింది కాబట్టి, లోపల క్లర్క్గా పనిచేసింది కాబట్టి అసలు ఆర్టీసీలో ఏ విధంగా ఉంటుంది, ఈరోజు సూపర్వైజర్స్ ఎందుకు సమ్మెలో పాల్గొంటలేరు, వాళ్ళు ఎందుకు యాక్టివ్గా లేరు, అంతేకాకుండా ఈరోజు ఇందులో లొసుగులు ఎక్కడున్నాయి, నాయకులు వెనుక దాచుకొని ముందుకు ఎందుకు తోస్తూ ఉంటారు. అన్నిటికంటే బాధాకరం ఏంటంటే సోదరుడు చెప్పినట్టు లింగారెడ్డి గారు పర్సనల్ ప్రాబ్లం వల్ల చనిపోయిండు అనేది ఆయన ఇచ్చినప్పుడు మాకు కొంచెము ఇదిగా అనిపించింది. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ ఉద్యమం మాత్రం పక్కా గట్టిగా పోతుంది. నేను పొన్నం ప్రభాకర్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ఇది మీరు అనుకున్నట్టుగా క్యారమ్ బోర్డు లెక్కనో ఇండోర్ గేమ్ లెక్క ఉండదు. ఈ గేమ్ చాలా గట్టిగా పోతుంది, గట్టిగా ఫైట్ చేస్తాము. మీరు చూసిండ్రు, ఈ తెలంగాణ సమాజం చూసింది, రిటైర్మెంట్ అయిన పెన్షనర్స్ అందరు రాకున్నప్పటికీ చాలామంది ముఖాలు కూడా చూడలే, కానీ అయినా కానీ మేము చాలా గట్టిగా నిలబడ్డాం. ఈరోజు 91 మంది రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు మరణించారు. వాళ్ళ పెన్షన్లు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక, అయినా కానీ వాళ్ళ ఉద్యమం అనేది ఎప్పటికప్పుడు మేము గట్టిగా ఉంచినాం, ఈరోజు నిలబెట్టినాం. అదే తీరుగా ఈరోజు టీఎస్ఆర్సీ ఉద్యమం చాలా బలంగా నిలబెడతాం, స్ట్రాంగ్గా నిలబడతాం. ఆ యూనియన్లు కలిసి వచ్చినా రాకున్నా. ఎందుకంటే ఈరోజు ప్రతి మనిషికి ఈరోజు ఈ ఆర్టీసీ ప్రైవేటైజేషన్ పోతే అయితే ఒకవేళ పిల్లలకు, కాలేజ్ పిల్లలకు బస్ పాసులు ఉంటాయి, ఎక్కువ శాతం బస్సులలోనే పోతారు పిల్లలు. మీకు మెట్రోలు వచ్చినా వచ్చినా ఎన్ని విధాలుగా ఆటోలు ఉన్నా ఏమున్నా కానీ ఈరోజు సగటు మనిషి మిడిల్ క్లాస్ వాళ్ళు బస్ పాస్ తీసుకుంటారు. చాలామంది రెగ్యులర్గా జాబ్ చేసేటోళ్ళు బస్ పాస్ తీసుకుంటారు. ప్రైవేట్లలో పనిచేసేటోళ్ళు బస్ పాస్ తీసుకుంటారు. ఆ తక్కువ రేట్లతో వస్తుంది. వాళ్ళు పోవాల్సిన గమ్యానికి వాళ్ళ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ అనేది మీకు ఫుల్ కంటిన్యూ అక్కడి దాకా లేకుండా మధ్యలో బ్రేక్ చేసుకుంటా వాయా బస్సులు మార్చుకుంటూ వాళ్ళు పోగలుగుతారు. కాబట్టి ఈరోజు సామాన్య మనిషికి అనేటోనికి, కామన్ మ్యాన్కు ఈరోజు ఖచ్చితంగా ఆర్టీసీ అనేది లైవ్లు ఉండాలి, ఆర్టీసీ అనేది బతకాలి. ఆర్టీసీ అనేది ప్రైవేట్ పరం కావద్దు. ప్రైవేట్ పరం అయితే వాడు బస్ పాస్లు అనేది పెట్టడు, ఇష్టానుసారంగా కార్పొరేట్ దోసుకున్నట్టుగా ఈరోజు ఖచ్చితంగా దోసుకునే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళతో నిలబడాల్సిన పరిస్థితి మనం అందరం ఈరోజు. ఇది ఆర్టీసీ కార్మికుల సమస్య కాదు, ఇది తెలంగాణలో ఉన్న సహజ మనిషి యొక్క, సామాన్య మనిషి యొక్క ఏ కామన్ మ్యాన్ నీడ్. ఇది కామన్ మ్యాన్ అందరూ కూడా ఈరోజు అందరూ పాల్గొనాలి. కామన్ మ్యాన్ ఈ ఆర్టీసీ సంస్థను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఇది పుట్టినప్పటికెళ్ళి ఈ రోజు వరకు మనం మోసింది, మన గమ్యాలను మనం చేర్చింది, మన స్కూళ్ళల్లో తీసుకుపోయింది, మన కాలేజీలలో తీసుకుపోయింది, మనను ఈరోజు స్థాయికి వచ్చేదాకా వాళ్ళు మనకు ఉపయోగపడ్డారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా వాళ్ళతో మనం నిలబడాల్సిన అవసరం ఉంది. సురేష్ గారు ఖచ్చితంగా లెటర్స్ అందరికి కూడా నంబర్స్ వచ్చినాయి, చాలామంది లెటర్స్ ఈరోజు సుప్రీంకోర్టులో ఏవైతే బ్రదర్ అడుగుతుంది కాబట్టి కామెంట్లో దయచేసి నేను ఏంటంటే ఒక సబ్జెక్ట్ నడిచేటప్పుడు ఆ సబ్జెక్టు మీద మీరు కామెంట్స్ ఇస్తే బాగుంటుంది. మీరు వేరే తీసుకొచ్చేకి డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ బెనిఫిట్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇలా మీరు డైవర్ట్ చేసే ప్రయత్నం చేయొద్దు. ఇది ఇవాళ నేను ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి అది మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ప్రభుత్వం పైన మనం ఒత్తిడి తేవాలి. ప్రతిదానికి ఆ సబ్జెక్ట్ తీసుకురావడం అనేది సాభం కాదు. ఇలా గవర్నర్కి ఇచ్చిన దాంట్లో కూడా నేను పెట్టిన సురేష్ గారు, దయచేసి మనం ఈరోజు మాత్రము మనం ఆర్టీసీతో మనం నిలబడాలి, ఆర్టీసీ సంస్థను మనం కాపాడాలి. ఈరోజు పగలు అందరు చూస్తుండగా పెట్రోల్ పోసి కాలబెట్టుకొని చచ్చిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం దీనిపైన మీ యొక్క డిమాండ్స్ మేము అంగీకరిస్తున్నాం అని బాజాప్తా ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి. దాన్ని పక్కన పెట్టి మళ్ళీ చర్చలకు పిలిచి మళ్ళీ మాట్లాడి మళ్ళీ దీన్ని నీరుగార్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటే ఇది ప్రభుత్వం యొక్క దగాకోరుతనానికి ఇది. మేము మాత్రం ఖచ్చితంగా బలంగా నిలబడతాం.
ఈరోజు వీళ్ళు దీనిపైన మరి ఇవాళ 5 సంవత్సరాల నుండి మీరు పోయేటోళ్ళు పొన్నం ప్రభాకర్, కానీ ఈ 5 ఏళ్ళలో దీని మీద ఎట్లా దోసుకోవాలి, ఎంత సంపాదించుకోవాలి, ఎన్ని భూములు లీజుకు తీసుకోవాలి, ఎవరెవరి బినామీలకు ఇవి రాసియాలి అనే ఆలోచనతోని ఖచ్చితంగా అది ఉండడం కరెక్ట్ కాదు. ఇది వాళ్ళ అటువంటి ఆలోచనతో ఈరోజు వాళ్ళ పాలకులు అని ఉన్నారు. మేడం చాలా బాగా చెప్పింది, లక్ష్మీదేవి గారు చెప్పినట్టు ఈరోజు మీరు బలం కూడా భయపడకండి, నౌకర్లు పోతాయని, జైల్లోకి పోతారని, కేసులు పెడతారని భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యమం గట్టిగా చేయాలి, బలంగా చేయాలి, తెగించి చేయాలి, తెగబడి చేయాలి, అప్పుడే మన హక్కులు వస్తాయి. ఎందుకంటే ఈరోజు కోమటిరెడ్డి ఒకటి అన్నాడు, ఈ స్ట్రైక్ ఇల్లీగల్ స్ట్రైక్ అని అంటున్నారు. ఈ స్ట్రైకు ఇల్లీగల్ స్ట్రైక్ అన్నారు. మిస్టర్ కోమారెడ్డి వెంకారెడ్డి, నీకు స్ట్రైట్గా చెప్తున్నా, ఇల్లీగల్ స్ట్రైక్ అంటే ఏంది? ఈరోజు తెలంగాణకు ఉన్న ముఖ్యమంత్రి ఇల్లీగల్ ముఖ్యమంత్రి, 79 క్రిమినల్ కేసులు ఉన్నోడు తెలంగాణ ముఖ్యమంత్రి, ఈరోజు 420 కేసులు ఉన్నోడు తెలంగాణ ముఖ్యమంత్రి, ఓటుకు నోటు రెడ్ హ్యాండ్ దొరికిన దొంగ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి. ఈరోజు ఇల్లీగల్గా ఉన్నోడు ఎవడు? ఇల్లీగల్ వాడు ఎవరు పాలిస్తున్నాడు? ఈరోజు నువ్వు ఇల్లీగల్, నువ్వు ఇల్లీగల్ సైన్ బోర్డ్స్ ఇస్తున్నావు, నువ్వు ఇల్లీగల్గా నీ అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఈరోజు ఆర్ఎన్బి బాధ లెటర్ పైన నువ్వు రాసిస్తున్న పరిస్థితి. నవనిర్మాణం కానీ, నీవు ఏది మన లీడ్ స్పేస్ కానీ, ఆ ప్రకాష్ యాడ్స్ కానీ నువ్వు రాసిస్తున్నావు. ఇల్లీగల్ గురించి లీగల్ గురించి మాట్లాడదాం. ఈరోజు పొన్నం ప్రభాకర్ ఫ్లై యాష్ ఏదైతే నడుస్తుందో అది ఇల్లీగల్. ఫ్లై యాష్ దందా నడుస్తుంది, రోజు ఎన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు ఏందనే మొత్తం నేను డేటా మీ ముందు పెడతా. ఇల్లీగల్ అవి ఈరోజు ఇల్లీగల్ ట్రాన్స్ఫర్లు, ఇల్లీగల్ మీరు ఏవైతే ఈరోజు మాఫియా నడుపుతుండ్రో, దందాలు నడుపుతుండ్రో ఇల్లీగల్గా, మీరు ఎంత డబ్బు గడిస్తుండ్రో అవి ఇల్లీగల్. లీగల్ అనేది ఇల్లీగల్. ఈరోజు 40 రోజుల ముందు వీళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చిండ్రు, అది లీగలు. మీరు స్పందించలే, అది ఇల్లీగలు. కాబట్టి మీరు ఇల్లీగల్ వ్యవహరించినప్పుడు వీళ్ళు ఆ సమ్మెను చట్టపరంగా న్యాయబద్ధంగా లేబర్ లా ప్రకారము ఆ హక్కుండి దాని ప్రకారం వాళ్ళు చేసిండ్రు. కానీ మీరేం చేసిండ్రు? దొంగల లెక్క, నల్లికుట్లో లెక్క దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి, ప్రైవేట్ బస్సులు దింపి, ప్రైవేట్ డ్రైవర్లను దింపి, బీహార్ డ్రైవర్లను, ఒరిస్సా డ్రైవర్లను, యూపీ డ్రైవర్లను దింపి వాళ్ళతోని బస్సులు నడుపుకుంటా ఆగమాగము ఇష్టం వచ్చిన బస్సులు నడుపుకుంటా వాళ్ళు యాక్సిడెంట్లు చేసుకుంటా వాళ్ళు ఇష్టం వచ్చిన నడిపే పరిస్థితి ఉన్నది. 15,000కు 20,000కు డ్రైవర్లను అక్కడికి పట్టుకొచ్చి నడుపుతుండ్రు. ఇది ఇల్లీగల్ కాదా? ఇది ఇల్లీగల్ కాదా? లేబర్ లాకు వ్యతిరేకం కాదా? ఈరోజు ప్రభుత్వం మనోళ్ళు ఉన్న తర్వాత ప్రజల సౌకర్యం అంటే ప్రజలకు నిత్యం అందిస్తున్న వాళ్ళు. ఈరోజు ఇందాక మేడం చెప్పిన తీరుగా ఈరోజు ఆర్టీసీ అంటేనే డ్రైవర్ కండక్టర్కి ఎవరు లేడిలా. డ్రైవర్ కండక్టర్ తక్కిన వాళ్ళందరూ కూడా అఫీషియల్ వాళ్ళు నడిపేటోళ్ళు దీన్ని. కానీ ఈరోజు దెబ్బలైనా, ఎండైనా, వానైనా, ఇరకపోవడైనా, బండి నడుపుడైనా, రేపు ఏమన్నా వస్తే బాధ్యత వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళు తెగించి ఈరోజు బస్సు కండక్టర్ డ్రైవర్ అంటే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ సంస్థ ప్రజా సంస్థ, అది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, పూర్తిగా పబ్లిక్తోనే ఉన్నది. అందులో ప్రతి ఒక్కరు ఈరోజు ట్రావెల్ చేసే స్థాయిలో అది ఉన్నది. మీరు ఫ్రీ బస్ ఇచ్చిండ్రు, వేరే వాళ్ళ టికెట్లు పెంచారు, మొగోళ్ళ మీద ట్రిపుల్ రేట్లు వేసేసారు. ఏం లాభం మీరు ఇచ్చి? అని మొయ్యలేని పరిస్థితే కదా. ఆ బరువు కుటుంబం అనే పడుతుంది కదా. కాబట్టి దీని మీద మనం విశాలంగా చర్చించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. దాదాపుగా నిన్న పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, సురేష్ గారు అడిగింది కాబట్టి నేను చెప్తా. రిటైర్మెంట్ పైసలు ఏమని, మా జీతాలకి వెళ్ళి సగం ఇస్తామన్నారు. నువ్వు ఎట్లన్నా ఇయ్యి బై, నువ్వు ఎట్లన్నా ఇస్తా అన్నావు కదా, నువ్వు ఇయ్యి. మీరు వాళ్ళ పైసలు కాలంలో మీరు చెల్లించాలి. నేను మాట పైన నిలబడతా. రేవంత్ రెడ్డి గారి ఫోటో 101% నేను పాలు పోసి నేను పక్కాగా అడుగుతా. ఏకకాలంలో ఇస్తే నేను నా ఫోటో ఏం కడుక్కోను. నాకు ఎవరు నా కృతజ్ఞత చెప్పి అందరం కూడా తెలంగాణ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మా పైసలు మాకు ఇచ్చిన, మేము దాచుకున్న పైసలు మాకు ఇచ్చిన, మీ ఇచ్చినట్టే మేము ఫీల్ అవుతాం, మీ జేబులలోకి వెళ్ళి ఇచ్చినట్టే ఫీల్ అవుతాం, మీకే మేము దండాలు పెడతాం, మీ ఫోటోలే మేము పాలతో కడుగుతాం. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఇచ్చిన స్టేట్మెంట్తో వాళ్ళు ఇచ్చిండ్రు, ఇస్తామన్నారు. కానీ మన అకౌంట్లో పైసలు పడేంత వరకు కూడా పోరాటం అనేది కొనసాగాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఉద్యమం అనేది కొనసాగాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఖచ్చితంగా నిలబడాలని చెప్తా ఉన్నా. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజానీకానికి అనేది నేను చెప్తా ఉన్నా. ఒకవేళ చర్చలు ఈరోజు ఆర్టీసీ యొక్క ఏవైతే వాళ్ళ డిమాండ్స్ ఫుల్ఫిల్ కాకుంటే ఖచ్చితంగా మన ఉద్యమాన్ని ఖచ్చితంగా ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళతో నిలబడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వాళ్ళు డ్యూటీలో వీళ్ళ ఏమి ఇవ్వకుండా మేము బేషరతుగా మేము చేరుతాము,
మాకు ఆర్టీసీ మా డిమాండ్స్ ఏం ఫుల్ఫిల్ చేయకుండా అని వాళ్ళు సమ్మె విరమించి డ్యూటీలో చేరినా కానీ ఆ డిమాండ్స్ కోసం మనం మాత్రం నిలబడాలి. ఈ సమాజంగా మనం నిలబడాలి. వాళ్ళతో మనం ఖచ్చితంగా కొట్టాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు దొంగలు వీళ్ళు దొంగతనాలు చేస్తారు, వీళ్ళు ఇల్లీగల్గా ఉంటారు, ఇల్లీగల్ పనులు వీళ్ళు చేసుకుంటా లీగాలిటీ గురించి వీళ్ళు మాట్లాడతారు. ఇది చాలా తప్పు. ఇంకోటి ఆర్టీసీ ఇవాళ దాకా దయచేసి కార్మికులు నేను నాయకులు ఇంకొని చెప్తున్నా, మీరు దయచేసి ఎవరు నమ్మినా వీళ్ళందరూ కవిత అనేటోళ్ళు అయినా కానీ కల్వకుంట్ల కవిత కానీ ఈ తీర్మానం మల్ల అనేటోడు కానీ వీళ్ళిద్దరు కూడా రేవంత్ రెడ్డి మనుషులే, గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరు సీఎం మనుషులే, వాళ్ళకు కోవట్లే, వాళ్ళకి వస్తారు, నీ ఉద్యమాన్ని పాల్గొంటారు. బీసీ నాయకత్వం నడపాలని చెప్పి ఈశ్వరాచారి అనేటోడు మన తీర్మానం మళ్ళీ ఆఫీస్కి పోయి పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకుంటే ఆ శవాన్ని అడ్డం పెట్టుకొని లీడర్ అయిదామని చూసిండ్రు. దానికి క్యాచ్ చేసుకున్నారు, దానికి కథ మూసేసి తెల్లారి కనబడతలేదు. ఇక్కడికి వెళ్ళి నాగర్ కర్నూలు పోయిండు, అక్కడ టెంపుల్ దగ్గర చిన్న పాప చచ్చిపోతే దాన్ని క్యాచ్ చేసుకొని అక్కడ పోయిండు. ఏ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి బయటికి రా అని చెప్పి అరిచిండు. మళ్ళీ దాని గురించి ఊచెత్తలే, దాని గురించి మాట్లాడలే. ఇప్పుడు ఆ పాప తల్లి సీరియస్గా ఉంది, అటు ముఖాన చూడని కూడా చూడలే. ఈ విధంగా ఈ ఒక్క ఉద్యమం కాదు, అనేకమైన ఉద్యమాలకు ఇట్నే మోసం చేసిండు, దగా చేసిండ్రు. కాబట్టి వీళ్ళందరూ కూడా సీఎం మనుషులు. రాత్రి వచ్చింది కవిత హాస్పిటల్ దగ్గరికి, దనదన ఫోటో దిగింది, కనబడ్డది, ప్రెస్కు మాకింది, అది కథం జంప్. దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి, ఏం డైవర్ట్ చేయాలన్న నాకు వ్యక్తిగతంగా ఎవరితో ఏం కాదు. కానీ ఈరోజు ఉద్యమకారులు డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఇవన్నీ సెటిల్మెంట్ బ్యాచ్లు, రెగ్యులర్గా సీఎంతో టచ్లో ఉండేటోళ్ళు, కోవర్టుగా ఉండేటోళ్ళు. కాబట్టి ఇవాళ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉద్యమం ఎందుకు బతికింది అనుకుంటారు? ఇవాళ వాళ్ళు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు కామ్కున్నా కానీ మేము మాత్రం నిరంతరం మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు, మీరు కులమని మా కులపోడని ఇందాక మేడం చెప్పింది, ఆమె చెప్పినట్టుగా మా కులపోడని మావోడు కాబట్టి మాకు సంబంధించిన వాడు కాబట్టి మేము ఆయనతోనే ఉంటాం, సంస్థ నష్టపోయినా పర్వాలేదనే ఆలోచన మీరు బయటికి రండి. కులపరంగా మీరు ఆలోచన చేయకండి. ఈరోజు సంస్థ నిలబడేటట్టుగా మీరు చేయండి, సంస్థను కాపాడుకునేటట్టుగా మీ ఆలోచనలు ఉండాలి. అది మీరు అనైక్యతతో ఉంటే మీరు కులాల వారీగా ఆలోచిస్తే ఇసే గుంట నక్కలు మీ దగ్గర జ్వరపడతాయి. మరొక శంకర్ గౌడ్లు ఈరోజు అనేక మంది రేపు వాళ్ళ ప్రాణాలు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మీరు ఈ ఉద్యమం తరపున నిలబడదాం. ఇంకా నేను కొన్ని అంశాలు ఉండే ఇవాళ చాలా టైం ఇదివరకు నేను మాట్లాడినా. ఏమైనా కానీ ఈరోజు కుటుంబం శంకర్ గౌడ్ కుటుంబంతో ఆర్టీసీ కార్మిక లోకం నిలబడాలి. ఇంకోటి మీరు దేనికి కూడా భయపడకుండా మీరు పోరాటానికి మీరు తెగబడాలి, తెగబడే మీరు కొట్టాడాలి. వీళ్ళు ఉన్నోళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు దొంగలు, లంచగొండులు, 420 గాన్లు, వీళ్ళు అంతే రోజు ఉన్నోళ్ళు. కాబట్టి వాళ్ళు మీది లీగల్, మీరు లీగల్గా పోరాటం. కోమారెడ్డి అంటే తలకాయ ఉండదు, తోకుండదు, ఏది మాట్లాడినా. కాబట్టి వాళ్ళ భాష నేను వాళ్ళు మాట్లాడారు. దయచేసి అసలు భాష నా మాట్లాడని షోక్ కాదు, కానీ వాళ్ళ భాష అసలుంటిది. ఒక మనిషి ప్రాణాలు పోయి 48 డిగ్రీల సెంటిగ్రేడ్తో ఎండ ఉన్నప్పుడు మీద పెట్రోల్ పోసి కాలబెట్టుకున్నప్పుడు మన స్పందన ఎట్లుండే, ఎటువంటి మాటలు వస్తాయి? గారు గీరు అనేటట్టుగా ఉండదు, వాడు వీరు అనేటట్టుగానే ఉంటుంది. కాబట్టి వీళ్ళు అసొంటోళ్ళు, మానవత్వం లేని వాళ్ళు, దుర్మార్గులు, మేనిఫెస్టోలో పెట్టి తప్పించుకుంటున్న దగాకోరులు. ఈ దగాకోరు మంత్రులతోని, దగాకోరు ముఖ్యమంత్రితోని, దగాకోరు భాషనే మాట్లాడాలి, కానీ మంచి భాష మాట్లాడితే వీళ్ళు ఇన్ని రకాలు కాదు. వీళ్ళకు ఇంత కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది లేదు. మానవ హక్కులు అంటే విలువ లేదు, దాని ప్రకారం నడుస్తలేదు. పక్కన చూపెడుతున్న గవర్నర్ గారిని ఇవన్నీ జరుగుతూ ఉంటే 91 మంది రిటైర్మెంట్ అవుతారు. ఇప్పుడు ఇవాళ దాకా రివ్యూ మీటింగ్ లేవు, కానీ పెళ్లిలో మాత్రం బ్రహ్మాండంగా పోతున్నారు సార్. పెళ్లిలో పోనీకి బ్రహ్మాండమైన టాపిక్లు ఉన్నాయి. థ్యాంక్ యూ పీబీకే, చాలా కామెంట్స్ పెట్టిండ్రు మీరు, చాలా థ్యాంక్స్ మీకు. దయచేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వారి ఛానల్ సబ్స్క్రైబ్ కండి, సాధ్యమైనంత మందికి మీరు దీన్ని షేర్ చేయండి. మనం #సేవ్ TGRTC అనేది హ్యాష్ట్యాగ్ నడిపిద్దాం ఖచ్చితంగా. ఇది ప్రభుత్వ పరం అయ్యేంత వరకు, వాళ్ళ హక్కులు సాధించే వరకు వాళ్ళతోని పోరాటం చేయాల్సింది. యూనియన్లు ఎట్లా చేస్తో చేయని, కానీ ఈరోజు తెలంగాణ పౌర సమాజం మాత్రం ఒక్కొక్క సంస్థను మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇలా పాలిస్తుంది సిండికేట్ దొంగలు ఉన్నారు. ఈరోజు బాజాప్తా మంత్రులు పోయి, బీజేపీ మంత్రులు అధికారం వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు దీక్షలు చేసి ధర్నాలు చేస్తున్నారంటే ఎంత 420 గాన్లు చూడండి వీళ్ళంతా. ఈ పాలకులు ఎంత పెద్ద దొంగలు చూడండి. కాబట్టి వీటి మీద మనం ఆలోచన చేసి జాగ్రత్తగా మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఖచ్చితంగా ఆర్టీసీ వాళ్ళని సాధ్యమైనంత అవన్నీ కలిసే ప్రయత్నం చేద్దాం. ఆ సంస్థ తెలంగాణ ఒక ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లలో, సూపర్వైజర్లు, ఫోర్మెన్లది, మెకానిక్లది వాళ్ళది కాదు. ఈరోజు అది సమాజంది, మన సొసైటీది, అది మనతో ఉండేది. ఆ తెలంగాణ కామన్ మ్యాన్ది. కాబట్టి తెలంగాణ ఉన్న సమాజం అంతా కలిసి ఈరోజు ఆర్టీసీని కాపాడుకోవడానికి సేవ్ #సేవ్ బీపీకే నువ్వు కొట్టేసేయి, ఇలా కామెంట్లనే కొట్టు.
హ్యాష్ ట్యాగ్ కొట్టేసి సేవ్ టీజీఎస్ఆర్టీ అనే హ్యాష్ ట్యాగ్ నడిపిద్దాం. రేపంచాలి బ్రహ్మాండంగా ఉద్యమాన్ని నడుపుదాం. నేను రేవంత్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ మీ ఇద్దరికి చెప్తున్నా, మీరు పిచ్చేసాలు వేయకుండా వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకొని వాళ్ళకి రావాల్సిన బకాయిలు వాళ్ళకి చెల్లించి వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు వాళ్ళకి పెంచి అదేవిధంగా ఇల్లీగల్గా సస్పెండ్ చేసిన వాళ్ళందరినీ కూడా వెంటనే మీరు ఫాస్ట్ ట్రాక్ ఎంక్వైరీ పెట్టేసి సాధ్యమైనంత మందిని చిన్న సిల్లీ రీజన్స్ టార్గెట్లు ఇట్టి వాళ్ళు సస్పెండ్ చేస్తున్నట వాళ్ళందరినీ కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. అసలు మీ ప్రయత్నం మీరు చేయాలి అని చెప్పేసి మీకే మంచి పేరు వస్తుంది, మంచి నాయకులుగా మీరు మిగిలిపోతారు. లేకుంటే మీరు ఎట్లా మిగులుతారనేది, మీరు ఎటువంటి లెక్క మిగులుతారనేది వచ్చే రోజుల్లో చెప్తాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.